హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. కొన్ని డిజైన్లలో టెక్స్ట్ మధ్యలో అంటే టెక్స్ట్ లోపల ఇమేజ్ చూసే ఉంటారు. అలా ఉంటే టెక్స్ట్ పోర్ట్రేట్ అంటారు. ఆ టెక్స్ట్ పోర్ట్రేట్ ఎలా డిజైన్ చేయాలో ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకుందాం. ఇక మొదలెడదామా? ముందుగా ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేయాలి కదా. ఇక్కడ నేను టెక్స్ట్ అనే వర్డ్ని టైప్ చేస్తున్నాను. నేను ఇంపాక్ట్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఫాంట్ థిక్నెస్ ఉండాలి. ఫాంట్ కలర్ వైట్, ఫాంట్ సైజ్ వచ్చేసి ఇమేజ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. టెక్స్ట్ అండ్ వర్డ్ టైప్ చేస్తున్నాను. హైట్ అండ్ వెయిట్ అండ్ లెటర్స్ మధ్య గ్యాప్ ఇక్కడ చూపించిన విధంగా సెట్ చేసుకోండి. టెక్స్ట్ని షేప్ లేయర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ షేప్ లేయర్ని డూప్లికేట్ చేసుకోవాలి. టెక్స్ట్ నేమ్ని డిజేబుల్ చేసుకుని టెక్స్ట్ కాపీ లేయర్లో ఈ లెటర్ మాత్రమే ఉంచి మిగతా లెటర్స్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ కాపీ లేయర్ని డిజేబుల్ చేసి టెక్స్ట్ని ఎనేబుల్ చేసుకొని ఇందులో ఈ లెటర్ను డిలీట్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ కాపీ లేయర్ని ఎనేబుల్ చేసుకుంటే ఈ లెటర్ కనబడుతుంది. ఈ లెటర్ని బ్యాక్గ్రౌండ్లోని ఇమేజ్లోని అమ్మాయిని ఓవర్లాప్ చేసే విధంగా ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఈ లేయర్కి మాస్క్ అప్లై చేసి మాస్క్లో బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ మెనూ ద్వారా మెగ్జార్టెంట్ ఫిల్టర్ని సెట్ చేసుకోవాలి. ఇందులో మీడియం లైన్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. టెక్స్ట్కు సంబంధించిన ఈ 2 లేయర్స్ని గ్రూప్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ని డూప్లికేట్ చేసుకుని ఈ గ్రూప్కి క్లిప్ మాస్క్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన కలర్ లుకప్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మూన్ లైట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ ఓపెన్ చేసి కంట్రోల్ పట్టుకొని టెక్స్ట్ లేయర్ని, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని టెక్స్ట్ కాపీ లేయర్ని క్లిక్ చేస్తే ఈ విధంగా టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కాపీ లేయర్ పైన మరో న్యూ లేయర్ క్రియేట్ చేసి మెర్క్యూరీ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ స్ట్రోక్ని కింది లేయర్కి క్లిప్ మాస్క్ చేసుకోవాలి. చూసారా టెక్స్ట్ పోర్ట్రేట్ ఎలా వచ్చిందో? హౌ ఈజ్ ఇట్? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ట్రిక్తో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.